అన్నీ కాదు, అది ఎఫ్ఐఆర్ అది ఒక్కటి కాదు. అర్థం కాలేదు. లెఫ్ట్ సైడ్ డోర్ దిన్నె మీద ఉంటుంది. లెఫ్ట్ సైడ్ డోర్ దిన్నె మీద ఉంటుంది. తారీఖు జనవరి ఆ రోజున మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో, గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలు చేసి వస్తూ ఉంటే ఇలాంటి విధ్వంసకాండ జరిగింది. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉండంగానే సుమారు ఒక మాబుగా 700 మంది ఒక దాడి చేసి అక్కడ ఒక భయానకరమైన ఇది క్రియేట్ చేశారు. దానికి అక్కడ అంత జరిగినా కూడా ఈ రోజుకి స్టిల్ ఇప్పటికీ కూడా సుమోటోగా కానీ ఆయన రిమాండ్లో ఉన్నారు. రిపోర్ట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. సుమోటోగా కూడా ఈ కంప్లైంట్ తీసుకోలేదు. ఆయన ఇంటిని తగలబెట్టారు. తర్వాత ఆయన కార్లని, అలాగే ఆ రోజు అక్కడ చూస్తే ఈ గుంటూరులో ఎన్నడూ లేని విధంగా అలాంటి రాజకీయ ఇది జరిగింది, అనిస్థితి జరిగింది, భయానకరమైన పరిస్థితి రాజకీయ. ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకుల అండదండలతో ఈ సంఘటన జరిగింది. అంతేకాకుండా చివరికి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్నా కూడా, ఫ్లెక్ కార్డు పట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో కేసులు కట్టే పరిస్థితుల్లో ఉంది. అలాంటిది ఒక గుంటూరు నగరమైన ఇలా మహాపట్టణంలో ఒక ఫ్లెక్సీని పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆ ఫ్లెక్సీ ఒక కులద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, పార్టీలని మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా, అలాంటి విద్వేషాలు పెంచే విధంగా కనపడుతూ ఉంది. అలాంటి ఫ్లెక్సీలు అన్ని చోట్ల ఉన్నా కూడా ఈ రోజుకి సుమోటోగా పోలీసు వాళ్ళు ఒక్క కేసు కూడా కట్టలేని పరిస్థితి. ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎక్కడో జరిగిన కేసుల్లో కూడా వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని సుమోటోగా ఒక బెలూన్ వదిలిన జగన్మోహన్ రెడ్డి గారి బేస్తో ఏది చేసినా కేసులు కట్టే పరిస్థితుల్లో ఈరోజు సిచ్యువేషన్లో రాష్ట్రం ఉంది అంటే ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో మీరే గ్రహించాలి, ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక హక్కు ఉంటుంది, రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగ హక్కుల్ని కూడా కాలరాసి ఈరోజు భయానకమైన సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసి రాష్ట్రంలో ఇలాంటి కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తూ ఉంది. ఎందుకంటే చివరికి మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలన్నా మన ఇంట్లో ఇక నుంచి మాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నా, మా ఆఫీసుల్లో ఫోటోలు ఉన్నా కూడా మా మీద కూడా కేసులు కట్టే పరిస్థితుల్లోకి తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం అనేది క్రియేట్ అయింది. ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, నిన్న రాత్రి ఒక భయానకమైన పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసు వారు. ఎందుకంటే ఒక మాజీ మంత్రి 27 కేసులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ 27 కేసులు కూడా పొలిటికల్ మోటివేటెడ్ కేసెసే. ఒక్కటి కూడా ఆయన ఏమి పెద్ద ఘోరాలు నేరాలు ఏమీ చేయలేదు. అయినా కూడా 70 ఏళ్ల వయసులో ఒక మాజీ మంత్రిని మీరు కావాలని ఇంటెన్షనల్గా ఈ కూటమి ప్రభుత్వం ఎట్టిపై కక్ష సాధింపు చర్యతో ఆయన్ని రిమాండ్ చేశారు. అంతేగాని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ, జడ్జిమెంట్స్లో కానీ, అలాగే హైకోర్టు వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్లో కానీ బిలో 7 ఇయర్స్లో కూడా లోపల చేయకూడదు, నోటీస్ ఇవ్వాలి. అలాంటివి ఏమీ చేయకుండా ఇంటెన్షనల్గా ఈరోజు ఆయన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వం ఈరోజు ఆయన్ని రిమాండ్ చేయడం జరిగింది. అందుకని నిన్న మేము తీసుకున్న ఈవెన్ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సంతకం పెట్టించుకోవడానికి కూడా మాకు హక్కు లేని పరిస్థితుల్లో కల్పించి మేము సంతకం తీసుకోవడానికి కూడా జడ్జి గారి పర్మిషన్తో తీసుకొని పెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ని, ఆ కంప్లైంట్ని ఈరోజు మేము పట్టాపురం పోలీస్ స్టేషన్ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు ఈరోజు పోలీసు వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక అడ్వకేట్స్ని రాత్రి మీరందరూ చూస్తే మహిళా న్యాయవాదులు అందరూ, అలాగే పురుష న్యాయవాదులు, మేమందరం కోర్టు దగ్గర కేసు చేయడానికి మేమందరం లాయర్లుగా అక్కడ ఉంటే అసలు రిమాండ్ చెప్పేటప్పుడు కూడా మీరు వెళ్ళిపోండి అని ఒక ఇదిగా చూశారు మమ్మల్ని. ఎలా చూశారంటే మేము ప్రతి ఒక్కళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలాగో మమ్మల్ని రానివ్వరు. అలాంటిది మా కోర్టులోకి వచ్చి వాళ్ళు అక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు.
అసలు ఈ పరిస్థితి క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? మీరు శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళే లాయర్ల మీదే మీరు ఇలాంటి పరిస్థితి చేస్తే సామాన్యులకి వాళ్ళకి ఎక్కడ ఉంది పరిస్థితి? నిలబడే పరిస్థితి ఉందా? ఎక్కడ పడితే అక్కడ నిలబడితే కేసులు ఏం చేస్తున్నారు? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి. మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఒక న్యాయవాదిగా. ఎందుకంటే ఇలాంటి అరాచక పరిపాలనకి శ్రీకారం చుడుతున్నారు వీళ్ళు. వీటన్నిటికీ ఎప్పటికైనా సరే దీనికి అనుభవించాల్సి వస్తుంది. అంతేకాకుండా మీరు టార్గెట్ అనుకుంటున్నారు. మీరు ఎంత టార్గెట్ చేశారో అంత ఉవ్వెత్తున ఎగసి పడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు అందరికీ చెప్తున్నాము, రేపు టీడీపీ పార్టీ తరఫున కార్యకర్తలు ఇబ్బంది పడతారు. నాయకులు చెప్పినట్టు మీరు కనుక చేస్తే అవన్నీ గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఎందుకంటే ఇది మేము హెచ్చరిక కాదు, మీ అందరి కోసం చెప్తున్నాము. ఈరోజు న్యాయవాదులమైన మేమే ఈ రాత్రి జరిగిన సంఘటన ఒకసారి మీరు చూస్తే ఎవరైనా తెలుసుకోండి. ఎంత ఘోరంగా జరిగిందంటే ఒక రిమాండ్కి వెళితే న్యాయవాదులను కూడా, చివరికి మాజీ మంత్రిని కూడా లోపలికి అలో చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈవెన్ కోర్టులో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పోలీస్ స్టేషన్కి ఎన్నో పర్మిషన్లతో వెళ్ళాం నిన్న. అంతేగాని ఈరోజు కోర్టుల్లో కూడా ఇలా వాళ్ళు ప్రవేశించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ ఎప్పుడో ఒకప్పుడు పరిహారం చెల్లించక తప్పదు, గుర్తుపెట్టుకోండి. అంతే, దీనికి వేటికి మేము భయపడం, న్యాయంగా పోరాడతాం, మాకు కోర్టులు అండగా ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తాం. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన ఇన్సిడెంట్ మీద ఆ రోజున అంబటి రాంబాబు గారిని పోలీసు వారు నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా రాంబాబు గారి ద్వారా రిపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆయన ఎటువంటి రిపోర్టు పోలీస్ స్టేషన్కి పంపించే ప్రక్రియ మాకు కోఆపరేట్ చేయడం కానీ పోలీసు వారు ఇవ్వడం కానీ జరగలేదు. తదనుగుణంగా నిన్న పోలీసు వారు కోర్టులో రిమాండ్కి తీసుకొచ్చారు. కోర్టుకి తీసుకొస్తే కోర్టు వారి అనుమతితో మేము వారి సంతకాలు తీసుకుంటాం జరిగింది. వారిని నిన్న కోర్టు వారు రిమాండ్కి పంపించారు. వారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. తదనుగుణంగా నిన్న తీసుకున్న వారి రిపోర్టుని వారి తరఫున లీగల్ సెల్ అడ్వకేట్స్గా ఈ రోజున పట్టాపురం పోలీసు వారికి సబ్మిట్ చేయటం జరిగింది. దానికి సిఐ గారు రిపోర్ట్ అయితే తీసుకుంటాం జరిగింది. వారి పై అధికారులను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.